జిరాక్స్ సెంటర్ లో ఆఫీస్ ఆ పార్టీకి 56 కోట్ల విరాళం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో విచిత్రమైన విషయాలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడవిట్లలో ఎన్నో విచిత్ర విషయాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక రాజకీయ పార్టీకి వచ్చిన విరాళం వైరల్ గా మారింది. అవును, చాలా మంది వ్యక్తులు కొన్ని రాజకీయ పార్టీలకు హవాలా ద్వారా ఎలక్ట్రికల్ బ్యాండ్స్ రూపంలో డబ్బులు ఇచ్చినట్లుగా చూపించి పన్ను ఎగ్గొడుతున్నారనే చర్చ బలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలో ఒక ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది. పెద్దగా మనుగడ లేని రాజకీయ పార్టీకి సుమారు 56 కోట్ల రూపాయల విరాళం అందింది. వివరాల్లోకి వెళ్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే పార్టీకి 56 కోట్ల విరాళం అందిన విషయం ఆసక్తిగా మారింది. అసలు గుర్తింపు లేని ఆ పార్టీ నుంచి 3 అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్ లో తమకు సొంత ఇల్లు, వాహనాలు లేవని పేర్కొన్నారు. ఆ పార్టీ అభ్యర్థులు ముంబై సౌత్ సెంట్రల్, ముంబై నార్త్, ముంబై ఈస్ట్ నియోజకవర్గాల నుంచి ఆ 3 పోటీ చేశారు. ఆ సమయంలో ఆ పార్టీని స్థాపించి దశరథ్ ఫారిక్ ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 కింద పార్టీ అవసరాల కోసం ఎలక్ట్రోలర్ బ్యాండ్ రూపంలో పార్టీ ఫండ్స్ సేకరించారట. ఈ నేపథ్యంలో 2022లో తమ పార్టీకి 56 కోట్ల ఫండ్స్ వచ్చాయని ఆ పార్టీ ఈసీకి తెలిపింది. అయితే వాటికి లెక్కలు తప్పుగా చూపారని అంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ పార్టీ ఆఫీస్ బోరవలి ఈస్ట్ లోని ఓ జిరాక్స్ సెంటర్ లో ఉండటం.